హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వీకెండ్ వచ్చేసింది. ఈరోజు హోస్ట్ కింగ్ అక్కినేని నాగార్జున స్టైలిష్ డ్యాన్స్తో, స్టైలిష్ లుక్తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత మన టీవీ ద్వారా బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం జరిగింది. అలా మాట్లాడే సమయంలో యష్మితో నాగార్జున మాట్లాడుతూ పలు రకాల కామెంట్స్ చేశాడు. అలాగే పలు ప్రశంసలు అయితే కురిపించాడు. ముందుగా వారి నాన్నగారి గురించి మాట్లాడుతూ, మీ నాన్న చాలా స్టిఫ్గా ఉన్నాడు యష్మి, చాలా జోవియల్గా ఉన్నాడు, అంతలా తెలుగు మాట్లాడతాడని నేను కూడా ఊహించలేదు అంటూ నాగార్జున చెప్పడంతో యష్మి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ అసలు మా నాన్నలో ఈ కోణం నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో మా నాన్న అంటే ఒక స్ట్రిక్ట్ ఫాదర్. మేము ఇంట్లో కూడా గట్టిగా మాట్లాడితే కూడా నాన్న ఒప్పుకునేవారు కాదు. ఇంత జోవియల్గా ఉంటాడు మా నాన్న బిగ్ బాస్ హౌస్లోకి వస్తే అని నాకు అస్సలు తెలియదు సార్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినందుకు మా నాన్నలోని ఈ కోణం నాకు తెలిసినందుకు చాలా హ్యాపీగా ఉన్నట్టుంది. ఇప్పుడే నేను టైటిల్ విన్ అయినంత ఆనందంలో ఉన్నాను అంటూ చెప్పడంతో నాగార్జున కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, మేము కూడా చాలా బాగా నవ్వుకున్నాము యష్మి, అందరితో చాలా కామెడీగా మాట్లాడాడు అంటూ చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా అవును సార్, అంకుల్ చాలా బాగా మాట్లాడాడు, అందరితో పంచులతో ఓరెత్తించాడు హౌస్ను మొత్తం అంటూ చెప్పారు. అలాగే ఇక యష్మితో పర్సనల్గా మాట్లాడుతూ, యష్మి నీకు రావాల్సిన ఇన్పుట్స్ మొత్తం మీ డాడీ నుంచి వచ్చినట్టే కదా అని అనడంతో, ఎస్ సార్, కరెక్ట్గా డాడీ అయితే చెప్పాడు, వాటిని నేను మరుక్షణం నుంచే అమల్లోకి తీసుకువచ్చాను అంటూ చెప్పడంతో మరి ఇన్ని రోజులు ఏమైంది ఆ బుద్ధి అంటూ కొంచెం యష్మిపై ఫైర్ అయ్యాడు నాగార్జున. దీంతో యష్మి ఒక్కసారిగా షాక్ అయింది. సార్ అప్పుడు నేను నా మాటపై మాత్రమే ఉన్నాను, అదే గేమ్ అనుకున్నాను, కానీ అది అలా ఆడకూడదమ్మా, బయటకు ఇంకోలా ప్రొజెక్ట్ అవుతుంది అంటూ డాడీ చెప్పాడు. సో నేను ఆ ఆటను మార్చేశాను సార్. మేము గ్రూప్ గేమ్ కావాలని ఆడలేదు. మేము గ్రూప్ గేమ్ కావాలని ఆడలేదు సార్. గ్రూప్ గేమ్ అలా అనిపించిందేమో, అలా ప్రొజెక్ట్ అయిందేమో అని అనిపించింది. అందుకే ఆ తర్వాత గేమ్ గురించి డిస్కషన్ చేయడం మానేశాము. కేవలం ఫ్రెండ్స్గా మేము క్యాజువల్గా మాట్లాడుకుంటున్నామే తప్ప గ్రూప్ గేమ్ అస్సలు మాట్లాడుకోవడం లేదు అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా యష్మికి అయితే కొంచెం స్వీట్, కొంచెం సాల్ట్ అన్నట్టుగా కొంచెం ప్రశంసలు కురిపించి కొంచెం యష్మిపై ఫైర్ అయ్యాడు అని చెప్పవచ్చు. సో ఫైనల్గా యష్మితో నాగార్జున మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.